టాప్ స్టార్స్ నటించిన సినిమాలలో రీసెంట్ టైమ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 3 వారాలను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 2 వారాలు పూర్తయ్యే సమయానికి తెలుగు రాష్ట్రాలలో 167.07 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా ఇప్పుడు 3 వారాలు పూర్తయిన తర్వాత 177.65 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేయగా 3వ వారం మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 10.58 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసి దుమ్ములేపే రన్ తో దూసుకుపోయింది. టాలీవుడ్ చరిత్రలో 3వ వారంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ షేర్ అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది కల్కి మూవీ. ఈ ఏడాది హనుమాన్ మూవీ ఇలా 3వ వారంలో అత్యధిక కలెక్షన్లతో ఊచకోత కొయ్యగా తర్వాత బెస్ట్ నెంబర్స్ ను కల్కి మూవీ నమోదు చేసింది. ఒకసారి టాలీవుడ్ చరిత్రలో 3వ వారంలో హైయెస్ట్ కలెక్షన్ ను అందుకున్న సినిమాలను గమనిస్తే బాహుబలి 2 మూవీ 18.2 కోట్ల షేర్ అందుకుని టాప్ లో ఉండగా హనుమాన్ మూవీ 16.01 కోట్ల దాకా షేర్ అందుకుని 2వ ప్లేస్ లో నిలిచింది. 3వ ప్లేస్ లో ఆర్ఆర్ఆర్ మూవీ 12.31 కోట్ల దాకా షేర్ అందుకోగా ఇప్పుడు 4వ ప్లేస్ లో కల్కి మూవీ 10.58 కోట్ల దాకా షేర్ ను అందుకుంది. తర్వాత బాహుబలి 10.5 కోట్ల వరకు షేర్ అందుకోగా వాల్తేరు వీరయ్య 9.63 కోట్ల షేర్ ను, అలవైకుంఠపురంలో 9.59 కోట్ల దాకా షేర్ ను, రంగస్థలం 8.45 కోట్ల షేర్ ను, F2 మూవీ 8.25 కోట్ల దాకా షేర్ అందుకొని 3వ వారంలో దుమ్ము దులిపేశాయి. ఓవరాల్ గా బాహుబలి 2 రికార్డు ఆల్మోస్ట్ 7 ఏళ్లకు పైగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉండగా ఈ ఏడాది స్టార్టింగ్ లో వచ్చిన హనుమాన్ మూవీ అంచనాలకు మించి పర్ఫామ్ చేసింది. ఇక అప్కమింగ్ టైమ్ లో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా 3వ వారంలో ఇలాంటి షేర్లను సొంతం చేసుకుంటే థియేటర్స్ కి అద్భుతమైన ఫీడింగ్ లభించే అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి ఈ లిస్టులో ఎంటర్ అయ్యే సినిమాలు ఏవిగి నిలుస్తాయో, అలాగే బాహుబలి హనుమాన్ రేంజ్ కలెక్షన్ ను అప్కమింగ్ మూవీస్ లో ఏ సినిమాలు సొంతం చేసుకుంటాయో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.